హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చూడండి, ఈ బోటు ఈరోజు ఉదయం 6:30కి బయలుదేరి మ్యాక్సిమము 3 days 4 days ఉంటుందండి. దీంట్లో ప్రజెంట్ పడిన సామాగ్రి ఏంటంటే ఇంజన్కు ఆయిలు, తర్వాత ఐసు, తర్వాత తినడానికి రైసు, తర్వాత ఆయిల్, ఇలాగ వగేరా వగేరా 15,000 ఖర్చు అవుతుందండి. ఇది బయలుదేరి 3 రోజులు ఉంటుంది. పడితే 15,000కి మించి పడుతుంది, లేకపోతే 15,000 కూడా రావండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి జీవితాన్ని మేము ప్రతిరోజు గడుపుతూనే ఉంటాం, కానీ మాకు అలవాటు అయిందండి. సో ఇలాంటి వీడియోలు మీరు చూడాలి అనుకుంటే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. పెద్ద పెద్ద చేపలండి. ఇది 500 కిలోమీటర్ల లోపలికి వెళ్తుందండి. అక్కడ పెద్ద పెద్ద సూరలు, కోనాములు, తిమింగలాలు కూడా కనపడతాయండి. కానీ అలాంటి చేపలు మేము ప్రతిరోజు చూస్తామండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు మా ఛానల్లో చేపలు చూడాలన్నా, చేపలు పులుసు చూడాలన్నా మీరు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఒక బోటు తెల్లవారుజామున 6:30కి బయలుదేరితే అక్కడ సూర్యకిరణాలు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించండి. చాలా అందంగా ఉంటాయి. మీరు చూస్తూనే ఉంటారు, కనబడుతుంది కదా. ఈ వేవ్ చాలా బాగుంటుందండి. ఇలాంటి వేవ్ చూడాలనుకుంటే మీరు తెల్లవారుజాముని 4 గంటలకే బీచ్కి రావాలి. సో మీకు అంత టైం ఉండదు అనుకుంటాను. సో అలాంటి టైం లేని వాళ్ళకి నా ఛానల్ చూస్తే మీరు సముద్రం చూసినట్టే ఉంటుంది. సముద్రం మీద చేపలను పెట్టే జాలర్లను తీసుకెళ్లే బోటు కూడా మీకు చాలా చక్కగా కనబడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత లోపలికి వెళ్ళిపోయిందో. ఇలాగ 500 కిలోమీటర్ల లోపలికి వెళ్తూనే ఉంటుందండి. అక్కడ చేపలు పడతారు. సో 3-4 days ఆ సముద్రంలోనే స్టే చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే ఒక లైక్ చేస్తే మీతో పాటు మిగతా వాళ్ళు కూడా చూస్తారు. ఓకేనా ఫ్రెండ్స్. ఇది ఇంకొక బోట్ ఫ్రెండ్స్. ఇది కట్ట అండి, ఓన్లీ కట్ట, ఏ ఐటమ్స్ ఉండవు. ముందైతే ఫైబర్ది, ఇదైతే కట్ట అండి. ఇది కూడా 1 day 1.5 day ఉంటుందండి. దీనికి కూడా చేపలు పడుతూనే ఉంటాయి, ఒక్కొక్కసారి పడవు. సో మా కష్టాన్ని కూడా మేము మా మనసులోనే దిగమింగుకొని ప్రతిరోజు అలా ఏటకు వెళ్తూనే ఉంటామండి. ఏ రోజైనా మాకు దేవుడు కరుణించకపోతాడా, మా కడుపు ఆకలి తీరకపోతుందా అన్న బాధే తప్ప ఏం పడతలేదన్న కోపం మా సముద్రం మీదకి రాదండి. ఎందుకంటే ఆ గంగమ్మ తల్లి ఒడిలోనే బ్రతికే జాలరి బిడ్డలం అండి మేము. ప్రతి ఒక్కరికి భూములు ఉంటాయి, పుట్టలు ఉంటాయి, కానీ మాకు సముద్రం ఒక్కటే మా జీవన ఆధారం అండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు మీరు చూడాలి అనుకుంటే నా ఛానల్ ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి వెళ్తుంది. అలాగే మా జీవితాలు కొంతమందికి తెలుస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఈ గంగమ్మ తల్లి ఒడిలోనే మేము ఎప్పుడూ నివసిస్తూ ఉంటామండి. ఓకేనా ఫ్రెండ్స్. మళ్ళీ బోట్లు తిరిగి వచ్చేసరికి పెద్ద పెద్ద చేపలైనా చిన్న చిన్న చేపలైనా పడితే నేను మీకు నా వీడియో ద్వారా చూపిస్తూనే ఉంటాను. అంతవరకు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తూ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. వీడియో మాత్రం ఫుల్గా చూడండి, చిన్న చిన్న కెరటాలు చూడండి సార్. ఓకే ఫ్రెండ్స్. చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. చూస్తున్నారే కానీ ఒక లైక్ కూడా ఇస్తలేదు. మా జీవితాలు మీకు ఏం నచ్చలేదు అనుకుంటాను. ఒకవేళ నచ్చితే మీరు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్.